ఈరోజు దేవుని వాగ్దానము. మన నోటి నిండా నవ్వు ఉండును, మన నాలుక ఆనందగానంతో నిండియుండును. కీర్తనల గ్రంథము 126 అధ్యాయము 2వ వచనము. దేవుని వాక్యము ఇలా సెలవిస్తుంది, జీవ మరణములు నాలుక వశమని. అంటే దేవాతి దేవుడు మన నోటి నుండి వచ్చే ప్రతి మాటకు కూడా జీవం ఉందండి. అంటే మనము చాలా జాగ్రత్తగా మనం మాట్లాడేవారిగా ఉండాలి. మనం మాట్లాడే మాటలు దేవునికి మహిమకరంగా ఉండాలి. దేవుణ్ణి స్తుతించేటట్లు ఉండాలి మన నోరండి. మన నోరు దేవుణ్ణి ఆరాధించేటట్లు ఉండాలి. మన నోరు ఎప్పుడు దేవుని ప్రార్థనతో వేడుకునేటట్లు ఉండాలి. మన నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా, మన నోటి నుండి ఎటువంటి అపవిత్రమైన మాటలు కూడా రావడానికి వీల్లేదు. అంత గొప్ప శక్తిని మన నోటికి దేవుడు ఇచ్చి ఉన్నాడు. అబ్రహాంని సారామ్మని జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళ జీవితంలోని దేవుని వాగ్దానం అయితే ఉంది, కానీ సమయం అయితే చాలా అత్యధికమైపోయింది. ఇంకా అవ్వదేమో, ఇంకా అసాధ్యమేమో అనుకున్న సారమ్మ జీవితంలో దేవుడు ఎంత అద్భుత రీతిగా ఇస్సాకు అనే నవ్వుని దేవుడు కలుగు చేశాడండి. మన జీవితంలో కూడా ఆలస్యం అయిపోతుందని బాధపడుతున్నామేమో, ఇంకా అసాధ్యం అనుకుంటున్నామో. నిజమే, అది మనకైతే అసాధ్యమే, కానీ దేవాతి దేవుడికి సాధ్యము. ఆయనకి సమస్తము సాధ్యము. ఎప్పుడైతే అటువంటి విశ్వాసం ద్వారా మన జీవితంలో కూడా గొప్ప కార్యం దేవుడు జరిగిస్తాడు. అబ్రహాం అంత గొప్పవాళ్ళం మనం కానప్పటికీ కూడా ఆవగింజంత విశ్వాసంతోనైనా దేవుని కార్యాలు మనం చూడగలము. దేవుడు ఈ వాక్యాన్ని మన జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్.